సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. వృషభ రాశి వారికి 2026లో జనవరి 1 నుంచి డిసెంబర్ వరకు మనం మాట్లాడుకుంటే విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉంటుంది, ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? వృషభ రాశి వాళ్ళకి 2026వ సంవత్సరం ఏ విధంగా ఉంది మనం చూస్తే కనుక అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూడాలండి. గురువు అనేటువంటి ఆయన వృషభ రాశి వాళ్ళకి 2, 3, 4 స్థానాలైన మిథున, కర్కాటక, సింహరాశిలో ప్రవేశించడం, సంచారం చేయడం జరుగుతుందన్నమాట. అంటే గురుడు అనేటువంటి ఆయన బలం ఎలా ఉందో చెక్ చేస్తే కనుక ముఖ్యంగా జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి లెక్క కాబట్టి జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురుడు 2వ స్థానమైనటువంటి మిథున రాశిలో వృషభ రాశి వాళ్ళకి సంచారం చేస్తుంటారు. ఈ పీరియడ్ ఆఫ్ టైం 6 మంత్స్ అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి రాజయోగం అండి. ఎందుకు అని అంటే ధనలాభం విపరీతంగా కలుగుతుంది. ద్వితీయంలో గురుడు ఉన్నప్పుడు విపరీతంగా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది చూస్తారు. విద్యా అభివృద్ధి అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. లాభాలు అనేటువంటివి అన్ని విషయాల్లోనూ కలుగుతూ ఉంటాయి. గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరగడం కానీ, పుణ్యకార్యాలు అనేటువంటివి ఆచరించడం కానీ, ఆధ్యాత్మికంగా ఎదగడం కానీ, లేకపోతే కెరీర్లో గ్రోత్ అనేటువంటిది అద్భుతంగా కనబడుతుంది అని చెప్పొచ్చండి. మరి జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో గురుడు ఎక్కడుంటారు అంటే 3వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఎగ్జాల్టేషన్లో ఉంటారు. ఇక్కడ గురుడు అనేటువంటి ఆయనకి 1, 5, 7, 9 అనేటువంటి 4 దృష్టిలు ఉంటాయండి. ఆ 4 దృష్టుల ఆధారంగా కూడా మనం చూడాలి. ఇక్కడ ప్రధానంగా అష్టమ లాభాధిపతి అయినటువంటి గురుడు ఈ జూన్ నుంచి అక్టోబర్ 31 దాకా 3వ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. దీని మూలాన ఏంటి అంటే బంధు విరోధము అని శాస్త్రం చెబుతోందండి. అంటే చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబంలో బంధువులతో కానీ వాళ్ళతో కానీ గొడవలు, తగాదాలు, శత్రుత్వం అనేటువంటి ఏర్పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సిబ్లింగ్స్తో చికాకులండి. థర్డ్ హౌస్ కాబట్టి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ వీళ్ళతో ఏంటి అంటే చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యము అనేటువంటిది, కార్యనాశనము అంటే పనుల్లో ఆటంకాలు విపరీతంగా పెరగడం, ఆకస్మిక ధన నష్టాలు జరగడం, అప్పటిదాకా బాగానే ఉంటాయి, సడన్గా ఏదైనా ఒక ఖర్చు రావడం కానీ, విపరీతంగా డబ్బులు ఖర్చు అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బిజినెస్లో నష్టాలు అనేటువంటివి జరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకు అని అంటే 3వ స్థానంలో ఉండేటువంటి గురుడు 5వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి బిజినెస్ మీద చాలా ప్రభావితం అవుతుందండి. ఈవెన్ మ్యారిటల్ లైఫ్, అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి దంపతులకి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కనబడడం కానీ, ఎవరికైనా డబ్బులు బయటకి ఇచ్చి మోసపోవడం కానీ, ఎందుకంటే 9th హౌస్ మీద దృష్టి పడుతుంది కాబట్టి 7వ దృష్టి. తర్వాత సంఘంలో అవమానాలు అనేటువంటివి ఏర్పడడం, సంఘంలో ఈ ఆర్థికంగా ఇబ్బంది పడడం లాంటివి ఎక్కువగా ఉంటాయండి. ఎందుకు అంటే 9వ దృష్టి 11th హౌస్ అయినటువంటి మీనం మీద పడుతుంది. కానీ విదేశీ యోగాలు మాత్రం తప్పకుండా అనుకూలిస్తాయండి ఆ టైంలో కూడా. ఎందుకంటే 9th దృష్టి అనేటువంటిది 11th మీద మీనం మీద పడడం వల్ల ఖచ్చితంగా బాగుంటుంది. మరి అక్టోబర్ 31వ తారీఖు దగ్గర నుంచి ఎండ్ వరకు, డిసెంబర్ ఎండ్ వరకు ఏ విధంగా ఉంటుంది అంటే గురుడు సింహరాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారండి. దీనివల్ల ఏంటి అంటే ధన నష్టాలు అనేటువంటివి జరగడం కానీ, ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడం, దానివల్ల డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం, చిన్న చిన్న అప్పులు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి, విపరీతమైన ఖర్చులు కనబడుతూ ఉంటాయి, వృత్తిలో ఆందోళన కనబడుతుందండి. ఎందుకు? 10వ స్థానం మీద ఈయన యొక్క దృష్టి పడుతుంది కాబట్టి చేసేటువంటి వృత్తిలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, ఒత్తిడి అనేటువంటిది పెరగడం కానీ జరుగుతుంది. ఏదైనా జాబ్స్ నుంచి బయటికి రావడం, నేను జాబ్ మానేస్తాను, మారిపోతాను, ఇలాంటి ఆలోచనలు పుట్టడం జరిగే అవకాశం ఉంటుంది. కానీ విదేశీ యోగం మాత్రం ఈ టైంలో కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చమ్మా. తర్వాత శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే శని అనేటువంటి ఆయన లాభస్థానంలో సంచారం చేస్తున్నారండి, 11th హౌస్లో అనమాట. శని యోగిస్తున్నారు అక్కడ. దీనివల్ల ఏం జరుగుతుంది? మంచి ఆరోగ్యము అని శాస్త్రం చెబుతోందండి. వ్యక్తిత్వ పరంగా మీ క్యారెక్టర్ డెవలప్ అవ్వడం కానీ, మీ యొక్క ప్రొఫైల్ బిల్డప్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనైనా శుభవార్త వినడం కానీ, ప్రేమలో విజయాన్ని సాధించడం కానీ, జీవితం మొత్తంలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అండి. అంటే వీళ్ళ యొక్క జీవించేటువంటి విధానంలో కానీ మార్పులు చేర్పులు, ఆలోచన విధానంలో తీసుకునే నిర్ణయాల్లో చాలా మార్పులు చేర్పులన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి శని ప్రభావం వల్ల కలుగుతున్నాయి. శని చాలా మంచి చేయబోతున్నారు అని చెప్పొచ్చమ్మా. ఇకపోతే రాహు కేతుల్ని మనం గమనిస్తే కనుక నవంబర్ 25వ తారీఖు వరకు రాహు అనేటువంటి ఆయన దశమంలో యోగిస్తున్నారండి. దీనివల్ల సంవత్సరం అంతా కూడా నవంబర్ 25th వరకు కూడా చాలా బాగుంటుంది. కెరీర్ గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం, 4-5 రకాల్లో వీళ్ళ యొక్క ప్రావీణ్యత బాగుండడం లాంటివి చాలా బాగుంటాయి. నవంబర్ 25వ తారీఖు వరకు కేతు 4వ స్థానంలో ఉంటారు. తర్వాత 3వ స్థానంలోకి కేతు వెళ్తారండి. దీనివల్ల ఏంటి అంటే నవంబర్ 25వ తారీఖు తర్వాత 3వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కేతు రాజయోగాన్ని ఇస్తారు.
అప్పుడు స్పిరిచువాలిటీ బాగా డెవలప్ అవుతుంది, చేసేటువంటి పనిలో స్టేబిలిటీ అనేటువంటిది వస్తుంది, చంచల స్వభావిగా ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటివన్నీ కూడా తొలగిపోతాయి, కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు నవంబర్ 25 తర్వాత అంటే సంవత్సరం చివరిలో కనబడుతోంది అని చెప్పొచ్చండి. అయితే ఈ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి నెలలు మనం మాట్లాడుకుంటే ఫిబ్రవరి 17వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 17 దాకా రవి దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం వల్ల రాజయోగం పడుతుంది, కెరీర్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది, వ్యాపారంలోనూ ఏ వ్యవహారంలోనైనా లాభాలు అనేటువంటివి కనబడతాయి. జూలై 17 దగ్గర నుంచి ఆగస్టు 17 దాకా 3వ స్థానంలో రవి ఉండడం వల్ల రాజయోగం పడుతుంది, పనుల్లో సానుకూలత, కార్యసిద్ధి యోగం, అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం తదితరవన్నీ కూడా చాలా బాగుంటాయి. అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా మళ్ళీ రవి బలం పెరిగి రాజయోగం పడుతుందండి. శత్రువుల మీద విజయం సాధించడం కానీ, అనారోగ్య సమస్యలు తగ్గడం కానీ, అప్పుల బాధ నుంచి బయటపడడం కానీ ఈ టైంలో ఖచ్చితంగా చూసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి మంచి రాజయోగం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విపరీతంగా ధనలాభాలు, ఆర్థికంగా స్థిరపడడం, ఏదైనా నూతన వస్తువులు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, సంతానం, ఎవ్రీథింగ్ అన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి 2026 అనేటువంటిది ఇవ్వబోతోంది. ఈ వృషభ రాశిలో మీదే నక్షత్రమో తెలియజేయండి, తప్పకుండా నక్షత్రం మీద మనం చేసేటువంటిది కూడా మీకు అందేలా మేము ప్రయత్నం చేస్తాము. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసుకోండి. పర్సనల్ చార్ట్ కనుక మీకు స్ట్రాంగ్గా ఉంది అంటే మీ యొక్క రాశి ఏదైతే బలంగా ఉందో దానికి తగినట్టుగా విపరీతమైనటువంటి రాజయోగాలు తప్పకుండా అనుభవిస్తారు. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, అంటే జాబ్ మానేయడము, లేదు అంటే జాబ్ నాకు వద్దు అనుకోవడం, అలాంటి సందర్భాల్లో చాలామంది జాబ్ కిట్ అయ్యి నెక్స్ట్ లైఫ్ని రిస్క్లో పెట్టేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా దానికి ఏమన్నా రెమెడీ చేసుకోవాలి అంటే ఎలా ముందుకెళ్ళొచ్చు అంటారు? తప్పకుండా అండి, ఇవన్నీ కూడా గురుడు యొక్క ట్రాన్సిట్ వల్ల జరుగుతాయండి. ఎప్పుడంటే అక్టోబర్ 31 తర్వాత వృషభ రాశి వాళ్ళకి గురువు యొక్క ట్రాన్సిట్ జరగడం వల్ల అప్పుడు కనబడతాయి అన్నమాట. అప్పుడైనా సరే ఎప్పుడైనా గోచారంలో కానీ పర్సనల్ చార్ట్లో కానీ గురుడు సరిగ్గా లేకపోతే ఆదాయం అనేటువంటిది సరిగ్గా ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే శివుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. సో శివుడి యొక్క ఆరాధన చేసే క్రమంలోనే శ్రీ రుద్రయాగము అనేటువంటిది ఒకటి ఉంటుందండి. చాలా గొప్ప విశేషమైనటువంటిది, ఇహపర సాధన రెండింటికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అది గురుబలాన్ని విపరీతంగా పెంచుతుంది. శ్రీరుద్ర యాగము వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేయండి. ఎవ్రీ ఫ్రైడే శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి యొక్క పూజ చేయడం వల్ల వృషభ రాశి వాళ్ళకి రాజయోగం తప్పకుండా పడుతుంది. 2026లో కొంతమంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, కొంతమంది వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటారు. ఈ టైం అయితే బాగుంటుందా, ఇప్పుడు నాకు ఓకేనా అని జాతకం చూపించుకొని వారి యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి, 2026 కాదండి, జీవితంలో ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ గైడెన్స్ అనేటువంటిది చాలా అవసరం అండి. ఏదైనా ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు ఏ ఉద్యోగం నాకు బాగా సూట్ అవుతుంది, ఏ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, పార్ట్నర్షిప్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మైటల్ లైఫ్లోకి ఏ టైంలో వెళ్తే బాగా సఫలీకృతం అవుతాయి, సంతాన విషయంలో ఎలాంటి గుడ్ న్యూస్ అనేటువంటి అవకాశం ఉంటుంది, ఏదైనా సరే ఒక పర్టికులర్ గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను. ఏ దోషం ఉన్న జాతకంలో ఏదైనా ముందు జాగ్రత్తగా తీసుకునే ప్రతి నివారణకి కూడా తప్పకుండా నేను ఒక బాధ్యతగా తీసుకొని చేయించడం వలన అయితేనేమి, ఏదైనా ఒక పర్సనల్ చార్టే కాకుండా గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.